ఈ పాపం ఎవరిది? నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈ పాపం ఎవరిది? అవును, నిజంగా తిరుపతిలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. 6 తమ ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. దీనికి కారకులెవరు? బాధ్యులెవరు? ఈ పాపం ఎవరిది? తప్పెవరిది? ఇప్పుడు ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారింది. మీరంటే మీరని రకరకాలుగా ఆరోపణలు, అలాగే విమర్శలు. ఏది ఏమైనప్పటికీ 6 అమాయక ప్రజలు, వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. వైకుంఠ ఏకాదశి దేవుణ్ణి దర్శించుకోవాలి, మనకున్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటినీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి వివరించుకుంటే అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి భావించారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, అతిశయోక్తి లేదు. ఈ ఘటనకు పూర్తిగా బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం వహించాలి. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, టీటీడీ పాలక మండలి సభ్యులు కానీ పూర్తిగా బాధ్యత వారిదే. రాష్ట్ర ప్రజలు, అలాగే ఆ ఆలయానికి ఆయా రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తారు. ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి దైవంగా వెంకటేశ్వర స్వామి కొలుస్తారు. కానీ ఈ రోజున ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది అంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలి. నాయకులు వెళ్తున్నారు, పాలకులు వెళ్తున్నారు, అధికారులు వెళ్తున్నారు. తప్పు జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే ఈ ఘటనలో క్షతగాత్రులుగా ఉన్నారో హాస్పిటల్లో, వారికి ఆయన ధైర్యం ఇస్తున్నారు. అంటే పాలకులకు, అధికారులకు ముందుగా ఈ విషయం తెలీదా? ఎంతోమంది, లక్షల మంది భక్తులు వస్తారు, వారికి సరైనటువంటి ఏర్పాట్లు చేయాలి, చాలా జాగ్రత్త వహించాలి, అప్రమత్తంగా ఉండాలి అనే కనీసం విచక్షణ అనేది కూడా లేకుండా ప్రవర్తించారు, వ్యవహరించారు. తప్పును కప్పుపుచ్చుకోవడానికి మా తప్పేమీ లేదు, పోలీసులే అనుకోకుండా గేట్లు ఓపెన్ చేయటం ద్వారా ఈ ఘటన జరిగింది అనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు టీటీడీ చైర్మన్ నాయుడు గారు. మరి దీనికి బాధ్యులెవరు? ఈ పాపం ఎవరిది? నిజంగా ఈ ఘటనకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అధికారులారా, పాలకులారా. చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు స్పెషల్ చిట్ చాట్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముందుగా మనతో మాట్లాడటానికి పొలిటికల్ ఎనలిస్ట్ గణేష్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్ గారు నమస్తే సార్. సార్, ఈ ఘటన మనం ఏ విధంగా చూడాలి? ఒక రకంగా చాలా బాధాకరమైనటువంటి ఘటనగా మనం దీన్ని తీసుకోవాలి, చూడాలి. అవును సార్, ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక టీటీడీ పాలక మండలి కూడా మొత్తం టోటల్గా విఫలమైంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా విఫలమైండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వస్తుందంటే వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నిఘా వ్యవస్థ కూడా విఫలమైపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ విఫలమైంది. ఇప్పుడు వాళ్ళ భక్తులు దేవుడి దగ్గరికి స్వామి వాళ్ళు మంచిగా చల్లా చూడండి అని చెప్పి భక్తులు వస్తే ఆ యొక్క భక్తులు ఇలా చనిపోయిందంటే దీనికి ఈ యొక్క ఘటన చాలా బాధాకరమైన ఘటన. ఈ ఘటన మీద ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీ చైర్మన్ వెంటనే తన యొక్క పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి జేఈఓ గారు కూడా దానికి అతని యొక్క పదవికి రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ
అవును. ఎంత 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 దారుణమైనటువంటి వ్యవస్థ అండి. అంటే అక్కడ వ్యవస్థ లేదా, విఫలమైందా? పోలీసులు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు సార్ వీళ్ళు కూడా టీటీడీ వాళ్ళది ఆడింది ఆట పాడిందే పాట అనేటువంటి రకంగా ముందుకు వస్తుంది సార్. రోజు సాయంత్రం మీటింగ్లు నుంచి కొండపైన మీటింగ్ లా చెప్తారు. అసలు ఏ మీటింగ్లు చేస్తారండి వీళ్ళు? ఏం మాట్లాడుతున్నా? ప్రజల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ సొంత ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు దేవుడిని ఏ రకంగా ముందు తీసుకెళ్దామంటే దేవుడి యొక్క వ్యవస్థను, అంటే దేవుడి యొక్క మన ధర్మాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్దామని ఆ రకంగా మీటింగ్ పెడుతున్నా, లేకుంటే వీళ్ళ సొంత ప్రజల కోసం మీటింగ్ పెడుతున్నా? అంటే ఈ రోజు ఈ యొక్క 6 యొక్క ప్రాణాలు పోయినాయి టీటీడీ వల్ల. వాళ్ళకి ఒక్కొక్క మనిషికి ఒక టీటీడీ కానీ ఒక ప్రభుత్వం కానీ ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వ్యవస్థ, ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి యొక్క వాళ్ళకు మంచి వైద్యం, మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పటికి ఇప్పుడు సార్ వీళ్ళు ఖచ్చితంగా భక్తులు వస్తారని తెలిసి, మరి వీళ్ళు ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు టీటీడీ వాళ్ళు కూడా జిల్లాలో కూడా టీటీడీ దేవస్థానాలు ఉన్నాయి కదా సార్. అవును. హైదరాబాద్ లో ఉన్నాయి, కరీంనగర్ లో ఉన్నాయి, చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో, అంటే ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అవును. కొన్ని జిల్లాలలో ఇప్పుడు వాళ్ళు 40,000 టికెట్ ఇస్తా అని చెప్పినప్పుడు, అంటే ఒక్కొక్క జిల్లాకి ఇచ్చేస్తే అక్కడే జిల్లాలో తీసుకుంటారు కదండి. అవును. కొంతమంది అక్కడికి రావాలి, టీటీడీలో ఏమంత అవసరం ఏముందండి? అంటే వీళ్ళు ఏముంది అసలు? వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ యొక్క వ్యవస్థను ఏమనుకుంటారు? అంటే ప్రజలను ఏమనుకుంటారు? వీళ్ళు ప్రజలకు వీళ్ళకి గౌరవిస్తలేరా? దేవుడి దగ్గర ఏ రకంగా ఆ రకంగా నడుస్తారనే ఉద్దేశంతో టీటీడీ పాలక మండలి ఉంది. ప్రజలు భక్తులుగా చూస్తున్నారు వాళ్ళు. ప్రజల దగ్గరికి వీళ్ళు వస్తుండ్రు, దానికి కూడా వాళ్ళు కమర్షియల్ అయిపోయింది సార్. ఈ యొక్క టీటీడీ మనం చాలా సార్లు మనం అన్ని విషయాలు. గణేష్ గారు, ఒక విషయం చెప్పండి. ముందుగా ఈ యొక్క ఘటన జరగడానికి అనేక రకాలుగా అక్కడ వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవటం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది కూడా బాగా వినిపిస్తుంది. డౌట్ లేదు సార్. ప్రభుత్వం సార్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు 1,20,000 టోకెన్లు ఇస్తా అని చెప్పినప్పుడు 40,000 టోకెన్లకు రుజువు ఇవ్వాలండి. వాళ్ళు మొత్తం మంది తీసుకొచ్చి ఒకటే చోట గుమ్మి కూడా పెట్టేసి ఒక్కొక్క చోట 9 కౌంటర్లు పెట్టి ఒక్కొక్క చోట వాళ్ళు అంత మొత్తం ఒక్కసారి గుంపుగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారని నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే వాళ్ళంతా భక్తులు ముందుకు వచ్చారు. వీళ్ళు గేట్లు ఓపెన్ చేయకుండా ఒక్కొక్క మనిషిని చోట్ల పంపించడం ఈ యొక్క ప్రాణం పోయేది కాకుండా కదండి. అంటే వీళ్ళకు మనుషుల యొక్క ప్రాణాలతో అంటే వీళ్ళకు ప్రాణాల ఖరీదు లేదా? అంటే ప్రాణాల మీద అంటే వీళ్ళకు టీటీడీకి అంటే ఏమనుకుంటారు అసలు వీళ్ళు వ్యవస్థ? ప్రజలు ఏమనుకుంటారు సార్? రైట్. అవునవును, ఇవ్వచ్చు. అవును. అక్కడ మొత్తం టోటల్ అక్కడే అక్కడే అవసరం ఏముందండి? టీటీడీకి వస్తారు, అక్కడికి వస్తారు రావడం అయితే ఎక్కడ అక్కడ తీసుకున్నప్పుడు ఇంతమంది అక్కడ ఒక చోటకి రావాల్సిన అవసరం లేదు కదా. మరి వచ్చిన వాళ్ళకు వీళ్ళకు ఒక వాటర్ లేదు, తిండి లేదు, ఉన్నటికి ఏం సార్ మొత్తం టోటల్ చలికాలం. చలికాలంలో చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు క్యూలలో లేబడుతుంటుంటే మనిషి కరిగిపోతుంది సార్. మనిషి కరిగిపోతున్నారు చూస్తుంటే. అంటే వీళ్ళు మనుషులుగా గుర్తిస్తలేరు వీళ్ళు టీటీడీ పాలక మండలి వచ్చినటువంటి భక్తులుగా గుర్తిస్తలేరు వాళ్ళు. వాళ్ళలో ఒక కమర్షియల్ వ్యక్తులుగా వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు. థ్యాంక్ యూ గణేష్ గారు, మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నెంబర్ 1 న్యూస్ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి అయితే గణేష్ గారు చెప్పినట్లు కంప్లీట్గా పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, ఏకీభవించాల్సిందే. ఎందుకనంటే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలి. అదేం లేకపోగా మళ్ళీ మేమంటే మేము కాదు, పోలీసుల మీదేమో టీటీడీ బోర్డు ఒక రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు. అంటే తప్పు జరిగిన తర్వాత సరే మనం పక్క వాళ్ళ మీదకు తోస్తే పోలా అన్న చందంగా ఉంది. ఈ రోజున 6 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. 6లో కూడా 5 మహిళలు ఉన్నారు. ఈ 5లో లావణ్య 37 సంవత్సరాలు విశాఖపట్నం, శాంతి 35 విశాఖపట్నం, అలాగే రజని 47 సంవత్సరాలు విశాఖపట్నం, మల్లిక 50 సంవత్సరాలు ఏమిది తమిళనాడు, అలాగే నిర్మల 45 సంవత్సరాలు బళ్ళారి, బాబు నాయుడు 51 సంవత్సరాలు ఇది నరసరావుపేట. అంటే ప్రమాదం జరిగినటువంటి తీరును గనక మనం పరిశీలిస్తే అక్కడ ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయటం ద్వారా ఆ రకమైనటువంటి ప్రమాదం జరిగింది, ఘటన జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? అంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితిని ఒక రకంగా అక్కడ
కంట్రోల్ చేయగలిగారు. లేదంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతే పరిస్థితి ఏ రకంగా ఉండేది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్న తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో లేని విధంగా దుర్ఘటన జరిగింది. 6 చనిపోయారు. అదేవిధంగా దాదాపు 40 మంది పైన ఆసుపత్రిలో ఉన్నారని వార్తలు వింటున్నాం. చాలా బాధాకరం. ఎందుకంటే ఏదైతే ముక్కోటి ఏకాదశి ఉందో మనకి ముందే తెలుసు. ఏదైతే ఈ సంవత్సరం వచ్చేప్పటికి 2025లో జనవరి 10వ తారీఖు అని, మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖు అని చెప్పి మనకి ఇది ఏదో కొత్తగా ఈ రోజు ఇచ్చిన పండగ కాదు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న తిరుపతి దేవస్థానం చేస్తున్న పండగని ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అసమర్థత వల్ల, అధికారుల యొక్క దిక్కుమాల పరిపాలన విధంగా ఈ యొక్క ఘటన జరిగింది. ఎందుకంటే కనీసం లైన్లో నుంచున్న వాళ్ళకి టోకెన్లు ఇచ్చే వాళ్ళకి సరైన లైన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించింది ఈ కూటమి ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఘటనల మీద చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఏదైతే చైర్మన్ గారు చెప్తున్నారు ఇది మాకు ముందే తెలుసు అని చెప్పని, ముందు తెలిసినప్పుడు ఎందుకు మీరు ఏర్పాట్ల మీద చర్యలు తీసుకోలేదు, అడిగితే మేమేం చేయలేమంటారు. ఇటువంటి అసమర్థ చైర్మన్ మనకు అవసరమా? రాజీనామా చేయండి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఈ ఘటనకు సంబంధించి ఏదో చిన్న అధికారుల మీద చర్యలు తీసుకున్నాం, వాళ్ళని సస్పెండ్ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు. దీనికి సమాధానం చంద్రబాబు గారు చెప్తారా, ఎండోమెంట్ మినిస్టర్ చెప్తారా, చైర్మన్ చెప్తారా, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్తారా? వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. దీని మీద బాధ్యత తీసుకొని చనిపోయిన వారందరికీ కూడా తిరుపతి దేవస్థానం డబ్బులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల నుంచి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం ఇదంతా కూడా నష్టపరిహారం అందజేయాలి. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి, ఏర్పాట్లు మెరుగుపరచాలి. సామాన్య భక్తులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయనకి ఏమీ తెలియని దాంట్లో తీసుకెళ్ళి పోల్చుకోవటం, ఈరోజు అది జరగటం ఆయనది కూడా కొన్ని కారణం ఉంటుంది. అంటే ఎవరికైనా చిత్తశుద్ధి ఉండాలి. ముందర ఒక చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి చిత్తశుద్ధితో పని చేయాలి. ఎందుకంటే నాకు ఈ ఘటన జరుగుతూ ముందే తెలిసిన వ్యక్తి ఎందుకు దీని మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు, దీనికి నైతిక బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ రిజైన్ చేయాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద. ఏదైతే పక్క రాష్ట్రంలో ఏదైతే అల్లు అర్జున్ గారి మీద ఒక ఘటన జరిగితే ఏ విధంగా పక్క రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే బాధ్యులున్నారో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఏర్పాటు చేయాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఏం మాట్లాడారు అనేది చూసాం. అంటే ఒక అస్త్రం దొరికితే రాజకీయంగా దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, మనం టర్న్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎవరికి వారే ప్రయోజనం పొందే విధంగా వారు దాన్ని తయారు చేసుకుంటారు, మలుచుకుంటారు. ఏ పార్టీ అయినా సరే అదే పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజకీయాలు భ్రష్టు పట్టాయంటే 100% దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి అనేటట్లు ఉన్నాయి ఇప్పుడు జరిగే తీరును చూస్తుంటే కనుక. ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి నుంచి ప్రముఖ అడ్వకేట్ ఉమా గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. నమస్తే. ఈ ఘటనను ఎలా చూడాలి? నిజంగా 6 చనిపోయారు, వారిలో 5 మహిళలే ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే ఈ ఘటన జరిగిందని వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఎవరిని మనం బాధ్యులు చేయాలంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడు జరగరాని సంఘటన తిరుపతిలో జరిగింది అంటే చాలా బాధాకరమైన విషయం. ఇది ఏంటంటే
ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం అంటూ ఆయన లేవనెత్తడంతోనూ, అదే రకంగా ఈ మధ్య కాలంలో బీజేపీ వారు హైందవ శంకారం అంటూ వాళ్ళు ఈ హిందూయిజాన్ని ఎక్కువ మోటివేట్ చేసి ప్రజలందరూ ఎక్కువ తిరుపతి రావడానికి వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం కూడా జరుగుద్ది ఇవన్నిటి వల్ల. కానీ ఆ టైంలో తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అక్కడ ఉన్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు, దానికి తిరుపతి దేవస్థానం అంటే అదొక ప్రత్యేకమైన ప్రతిపత్తి గల వ్యవస్థ అది. దానికి ప్రత్యేకంగా ఒక విజిలెన్స్, ఒక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేకమైన పోలీస్ బెటాలియన్, పోలీసు వ్యవస్థ, అలాగే రెవెన్యూ వ్యవస్థ గాని ప్రతిదీ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కలిగిన అది స్వయం ప్రతిపత్తి కలిగిన అంశం అది టీటీడీ దేవస్థానం అనేది. అక్కడ ఈ భక్తులు ఎప్పుడు ఎక్కువ వస్తారు, ఎప్పుడు తక్కువ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏం ఏర్పాట్లు చేయాలి. ఈవెన్ కొంతమంది చెప్తా ఉన్నారు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి వాటర్ కూడా కనీసం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వారు. అంటే మనం ఎంతో మనుషులందరినీ ఎంచి మరి ఒక దేవస్థానానికి చైర్మన్ ని ప్రత్యేకంగా ఎంచి మరీ తీసుకొచ్చారు. మరి అటువంటి చైర్మన్ గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన యొక్క ట్రస్ట్ బోర్డు 25 మంది 30 మంది సభ్యులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాని మీద ఉన్న తిరుపతికి వచ్చే భక్తుల మీద శ్రద్ధ లేకుండా వాళ్ళని గాలికి వదిలేసి ఏదో గేట్లు తెరిచేసి వాళ్ళ పాలన వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇవి గొప్పగా చూస్తున్నారు తప్ప అక్కడింత ఇచ్చారు ఇక్కడింత ఇచ్చారు ఇవి ఆలోచన చేస్తున్నారు తప్ప ఆ మనుషులు చనిపోకుండా ఏం ఏర్పాట్లు చేయాలన్నది వాళ్ళ మీద పూర్తి బాధ్యత ఏంటంటే తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు, అక్కడ ఉన్న అధికారులు, ఎండోమెంట్ వ్యవస్థ. ఎండోమెంట్ మా మంత్రి గారు కూడా దాని మీద బాధ్యత వహించాల్సి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళందరూ నెగ్లిజెన్స్ ఏది వీళ్ళందరి మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటది. 105 యాక్ట్ వీళ్ళందరికి కూడా వర్తింపబడుద్ది. బిఎన్ఎస్ యాక్ట్ 105 బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఈ తొక్కిసలాట అనేది జరిగిందో, ఇంతమంది మృతులు జరిగినప్పుడు ఆ టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ప్రతి వ్యవస్థ, ఆ ఏరియాలో ఉన్న హెడ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యులు అవుతారండి. వాళ్ళందరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించబట్టి ఇన్ని ప్రాణాలు పోయాయి. ప్రాణం పోయాక ఎంత ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని తర్వాత ఆలోచన. ముందు అక్కడ నివారణ చర్యలు ఏం చేశారు? ఈవెన్ అంబులెన్సులు అవైలబుల్ గా ఉన్నా కూడా దాంట్లో బాడీలను తరలించకుండా అక్కడ పెట్టి సిపిఆర్ చేయడము, ఇవన్నీ చేసామని దాన్ని మీడియాకి ఇవ్వడము, ఐఏఎస్ రోడ్డు మీద పెట్టి యూస్లెస్ ఫెలో అని తిట్టి అవి మీడియాలకు ఇవ్వడము, ఇవి కాదండి అక్కడ చేయాల్సింది. ప్రాణాలు పోకుండా ఏం చేయాలి అది ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ దాని మీద నివారణ చర్యలు ఏం చేయాలి. మేడం ఇంకొక విషయం, ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రధాని రోడ్ షో జరిగినటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులను అందరినీ విశాఖపట్నం తరలించారు. అదే రోజు ఈ ఘటన జరిగింది. అంటే వారు ప్రధాని మెప్పు పొందటానికి ఈ రకమైనటువంటి ఎక్స్ట్రాలు చేశారు. అంటే కనీసం అక్కడ తిరుపతిలో ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ అనేది అసలు లేదు. కాబట్టి ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమే, కూటమిలోని పెద్దల నిర్లక్ష్యమే అనేది బాగా వినిపిస్తుంది. చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కావచ్చు, బీజేపీ వారు ఇచ్చిన పిలుపు మేరకు హిందువులు పెద్ద సంఖ్యలో అట్రాక్ట్ అయ్యి ఇంత జనం వస్తున్నారని చెప్పి మొబిలైజేషన్ చేసింది కూడా అంటే వీళ్ళంతా ప్రోత్సహించబట్టే ప్రజలు కూడా అంత ఎత్తున వచ్చారండి. అంత ఎత్తున ప్రజలు రావడానికి కారణం కూడా వీళ్ళ ప్రోత్సాహం. రండి హిందూయిజాన్ని ఇది చేయండి అని చెప్పి వీరి ప్రచారం వల్లే ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో తిరుపతికి రావడం కూడా ఈసారి జరుగుతా ఉంది. వచ్చినప్పుడు మీరు అన్నట్టు ప్రధానమంత్రి దగ్గర వాళ్ళ రాజకీయ అంశాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం, ప్రధానిని ఇంప్రెస్ చేయడం కోసం అక్కడ మొబిలైజేషన్ చేసి ఇక్కడ వీళ్ళ గాలి వదిలేయడం బట్టే ఈ రోజు ఇన్ని ప్రాణాలు నష్టపోవడం జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ. దానికి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. అదే విధంగా అధికారులు దానికి ఉన్న ప్రతి అంశంలో ఉన్న అధికారులందరూ కూడా వీరందరికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది సార్. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద టీటీడీ వారి మీద చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పి ఒక్కసారిగా ఆ డోర్స్ ఓపెన్ చేయటం వల్ల
ఉన్నటువంటి భక్తులంతా తొక్కిసలాట జరగటానికి ప్రధానమైనటువంటి కారణమే డిఎస్పీ అని చెప్పి ఒక రకమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఎవరైతే టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఉన్నారో ఆయన చెప్పినటువంటి పరిస్థితి స్వయంగా, అంటే మా తప్పు లేదు, మేము కరెక్ట్గా పనిచేసాం, తొక్కిసలాట జరగటానికి 6 ప్రాణాలు కోల్పోవటానికి పోలీసు వ్యవస్థే అని చెప్పి ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అక్కడ కోఆర్డినేషన్ లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే టీటీడీ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు పోలీసులతో అధికారులతో వాళ్ళు సఖ్యతగా లేకపోవడం వల్ల, ఎవరి చర్యలు ఒకళ్ళకొకళ్ళ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఎవరి పని వాళ్ళు చేయడంతో ఇలాంటి ఇబ్బందులు వచ్చాయండి. ఇప్పుడు ఏంటంటే ప్రాణాపాయాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద తోయడం జరుగుతుంది. అసలు పోలీస్ కి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సింది టీటీడీ బోర్డు అదే పోలీసు వారు కూడా అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ బోర్డుకి ఇవ్వాల్సి ఉంటది. అంటే వీళ్ళలో ఐక్యత లోపం కనిపిస్తుంది. అంటే పూర్తిగా చైర్మన్ అక్కడ విఫలం చెందారని అర్థం అవుతుంది. వాళ్ళందరినీ కలుపుకొని ఏర్పాటు చేయడంలో చైర్మన్ వైఫల్యం కనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ మేడం ఉమా గారు, మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మొత్తానికైతే ఖచ్చితంగా పాలకులు అధికారుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందనేది బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం ఎవరైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి పరామర్శించి ఈ రకమైనటువంటి అంటే అధికారుల తీరుపై మండిపడితే వస్తుందా, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా, ఎక్స్గ్రేషియా ఇస్తే ఆ ప్రాణాలు మళ్ళీ వస్తాయా అనేది కూడా ఒక రకమైనటువంటి ఆలోచనగా ఒక చర్చ జరుగుతుంది. ఈ యొక్క పాపం ఎవరిది, ఈ యొక్క కాన్సెప్ట్లో పాపం ఎవరిది, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్కషన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము, రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం, విప్లవ పునాదులను పుట్టిస్తాం, అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఈ పాపం ఎవరిది? మొత్తానికి ఒక హృదయ విదారకరమైనటువంటి ఘటన జరిగింది. 6 తమ ప్రాణాలను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా బాధాకరం. 48 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరికీ కాళ్ళు ఇరిగిపోయి, చేతుల మీద బలమైన గాయాలు, శరీరం అంతా గాయాలు. దీనికి ఎవరు కారకులు, బాధ్యులు ఎవరు? ఈ పాపం ఎవరిది? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ అధికారుల వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో, వారు అక్కడ ఆహాకారాలు పెట్టుకుంటూ వెళ్తాం. ఎంత బాధాకరమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ పాపం ఎవరిది అనే దానికంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనమంతా కోరుకుందాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం విజువల్స్లో అక్కడ ఏ రకమైనటువంటి తొక్కిసలాట జరిగింది అనేది చాలా చాలా బాధాకరం. కొంతమంది రోదన మనం చూస్తుంటే వారి యొక్క ఆవేదన, ఆక్రందన, నిజంగా తమ వారిని పోగొట్టుకున్నామనే బాధలో ఎలా ఉన్నారనేది మనం చూస్తున్నాం. కొంతమంది మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.
ఏదేమైనప్పటికీ ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకూడదని మనమంతా కోరుకుందాం, ఆశిద్దాం. దీనికి సంబంధించి కొంతమంది ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, ఆవిడ రెస్పాన్స్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. తిరుమల తిరుపతి శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం వేలాది మందిగా భక్తులు పోటెత్తి టీటీడీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు టికెట్లు ఎక్కడ అందవో, శ్రీవారి దర్శనానికి మనం అందలేకపోతామేమోనని చెప్పి ఆతృతతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నిన్న ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా కూడా పడిగాపులు పడి ఒకేసారి గేట్లు తెరుచుకునేటప్పటికీ ఆతృతతో దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది భక్తులు ఊపిరాడక తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు క్షతగాత్రులయ్యి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి భక్తులందరూ కూడా త్వరగా కోలుకోవాలి అని చెప్పి శ్రీవారిని ప్రార్థిస్తూ, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యం అని చెప్పక తప్పదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల్ని విమర్శిస్తూ ఉంటారు అని చెప్పి అధికార పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇంతమంది భక్తులు తిరుమల వచ్చారు అన్న విషయం వాస్తవం, అధికారులకి తెలుసు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. కానీ నిన్న మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మకం ద్రోహం చేసినటువంటి ప్రధాని మోడీ పైనే దృష్టి సారించారు. ప్రధానమంత్రి మోడీ మెప్పు పొందాలి అని ఆతృత చూపించారు తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి గాలి కొదిలేసిందనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ 2014లో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చకుండా వైఫల్యం చెందాడు. మళ్ళీ నిన్న వైజాగ్ వస్తే అదేదో చాలా గొప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయి రోజు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా అయితే ప్రధాని మోడీకి అడుగులకు మడుగులొత్తుతూ అతన్ని ఏదో పెద్ద అద్భుతంలాగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టటమే అరిష్టంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అతను చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టే ఈ అనర్థం జరిగిందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొహాన మట్టి నీళ్లు కుట్టాడే తప్ప ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా నిలబెడతామని చెప్పి కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రధాని మోడీ పర్యటనని అశుభంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న జరిగినటువంటి ఘటన నిజంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే కాదు, అందరినీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వైఫల్యంగా భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఇప్పుడు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹25 లక్షల
అందించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ఈ తప్పిదం జరిగినందువల్ల ప్రాణాలు కోల్పోయి అందరం ఇంత మనోవేదనకు గురి చేసినటువంటి అధికారులు ఎటువంటి వారైనా సరే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతటి వారైనా సరే వాళ్లపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా స్పష్టంగా కనిపిస్తుంది అధికారుల నిర్లక్ష్యం. అంతా నిత్యం లక్షల మంది దర్శించుకునేటువంటి ఆ యొక్క ఆలయానికి ఎటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. వీరే ప్రకటించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఫ్రీ దర్శనం కోసం టోకెన్లు ఇస్తాం రండి అని. దీంతో పెద్ద ఎత్తున వారు ఆ యొక్క ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి మనం ఆ రోజున స్వామివారిని దర్శించుకోవాలి అనే దాని మీద. ఇటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం. ప్రాణాలు పోయిన తర్వాత వారు ఆ ప్రాణాలను ఎవరు తీసుకురాలేరు. ఆ కుటుంబంలో కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్లో అది పోడ్చలేము ఎవరూ కూడా. కానీ ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. పాలకులు మేం కాదని అధికారుల మీద, అధికారులు మేం కాదని పాలకుల మీద తోసివేయడం, నెట్టివేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు లైవ్లో మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ఈ ఘటనను ఎలా చూడాలి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది. అక్కడ ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేశారు. స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రమాదం జరిగినటువంటి తీరుని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో క్షతగాత్రులుగా ఉన్న వారిని పరామర్శించారు. ఓవరాల్గా ఎలా చూడాలి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రవీంద్ర గారు. మనం ఏదైతే తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరంగా ఉంది. మన నెంబర్ 1 ఛానల్ తరపు నుంచి కూడా మేము చనిపోయిన క్షేత్రగారికి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఏదైతే నిన్న వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి ఫ్రీ టోకెన్స్ ఇస్తానని ఏదైతే చెప్పారో అధికారులు, ఆ టోకెన్ల కోసం వచ్చిన భక్తులందరినీ ఒక్కచోట గార్డెన్లో పెట్టడం వల్ల ఆ గార్డెన్ మొత్తం నిండిపోయిన తర్వాత ఆ భక్తులందరినీ ఒక్కసారి గేటు తీయడం వల్ల, ఒక్కసారి తోసుకోవడం వల్ల కింద పడిపోయి ఒక 6 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని భక్తులు చెప్పడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది అధికారులు ఉన్నా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలకి జరగకుండా ఉంటాకి ఫుల్ స్టాప్ పెట్టాలని మన నెంబర్ 1 ఛానల్ తరఫు నుంచి కూడా మనం కూడా కోరుకుంటున్నాము. ఏదైతే చనిపోయిన భక్తులు 6 చనిపోయారో వాళ్ళు రోదన వినలేకపోతున్నాము. చాలా బాధాకర విషయం. ఎక్కడైతే నిన్న జరిగిన విశాఖపట్నం సభలో కూడా నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు అధికారులు ఎక్కడ ఏం జరిగిందని మొత్తం సమీక్ష చేసి అధికారులపై సీరియస్ అయ్యారు. ఏదైతే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారో ఆయన్ని కూడా ఏం జరిగిందని సంఘటనా స్థలాన్ని చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడగడం జరిగింది. అక్కడ ఈఓ కానీ మొత్తం అధికారులపై మండిపడటం జరిగింది. ఈ నిర్లక్ష్యం ఎవరిది ఏంటనేది అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేరుకోవడం జరిగింది. ఏదైనా బాధాకరంగా ఉంది. ఈ తొక్కిసలాట జరగడం చాలా దురదృష్టకరమని మనం నెంబర్ 1 ఛానల్ నుంచి కూడా వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే రుయా ఆసుపత్రి దగ్గర చనిపోయిన బాధితుల దగ్గర ఏదైతే మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి, హోమ్ మినిస్టర్ అనిత పార్థసారథి, నిమ్మల రామానాయుడు, వీళ్ళందరూ చెప్పండి, ఎంతమంది మంత్రులు పరామర్శించినా, హాస్పిటల్కి వెళ్ళినా, అక్కడ ప్రమాద తీరును పరిశీలించినా పోయిన ప్రాణాలైతే వెనక్కి తిరిగి అయితే రావు. ఆ కుటుంబంలో విషాదం మనం తీర్చలేనిది. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. దీనిపై ఖచ్చితంగా నివేదిక కోరుతున్నాం. అలాగే ఎవరైతే చనిపోయినటువంటి ఆ కుటుంబాలు ఉన్నాయో వారిని ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. అలాగే క్షతగాత్రులకు పూర్తిగా వైద్య సేవలు కూడా మేము ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఘటనను ఓవరాల్గా ఎలా చూడాలి? ముఖ్యంగా సీఎం ఆదేశాలు అనుసరించి త్వరలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి?
ఎంతమంది ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎంతమంది అధికారులు ఉన్నా ఈ ఘటనలు జరుగుతూనే ఉండి ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారులు జాగ్రత్తగా వహించాలి. ఎప్పటికప్పటికి సమాచారం భక్తులు ఎంతమంది వస్తున్నారు, మనం ఎంతమందిని విడుదల చేయాలి, వాళ్ళని ఎంతమంది పంపిస్తే సేఫ్గా వెళ్తారనేది అధికారులు ఎప్పటికప్పటికి అంచనా ప్రకారంగా మనం ముందస్తు అంచనా చేయాలి. కానీ ఒక్కసారిగా గుమ్మిగూర్చిన తర్వాత గేట్లు వదిలేస్తే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పటికి మనం ఎంతమంది వచ్చారు, ఎంతమంది జరగకుండా ఉండాలి అనేది ఒక అంచనా పరంగా ఎప్పటికప్పటికి సమాచారం సేకరించి వాట్సాప్ గ్రూపుల్లోగా మెసేజ్లు పెట్టి ఈరోజు ఎంతమంది అని మనం సమాచారం ప్రకారంగా చేస్తే కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. రవీంద్ర గారు రైట్, థ్యాంక్ యూ సురేంద్ర అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికైతే ఇది ఒక బాధాకరమైనటువంటి ఘటనే. ఎందుకంటే లక్షల మంది వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో టోకెన్లు తీసుకోవడానికి వచ్చారు. వారికి సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఏర్పాట్లు చేయకపోగా వారిని కంట్రోల్ చేసేందుకు సరైనటువంటి భద్రతా సిబ్బంది లేదు. అక్కడ టీటీడీ పాలక మండలి తరపున అలాగే స్థానిక పోలీసుల తరపున కొంతమంది మాత్రమే ఆ విధిలో ఉన్నారు. మిగిలిన వారు ఏమయ్యారు? మొత్తం అంతా విశాఖపట్నం నరేంద్ర మోదీ ఆ రోడ్ షోకి అలాగే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ పాపం ఎవరిది? నిజంగా దీనికి అనేక రకాలుగా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. మొత్తానికైతే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగానే చూడాలి. దీనికి సంబంధించి అంటే ఈ ఘటనకు సంబంధించి టీటీడీలో పాలక మండలిలో మాజీ సభ్యులుగా ఉన్నారు శివకుమార్. ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఎవరు కూడా ఇలా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోకూడదు. ఆయన ఏమన్నారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో చనిపోయినటువంటి శ్రీవారి భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు మరియు ఈవో గారు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు. మీరు ఉచితంగా టోకెన్లు జారీ చేస్తున్నామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత అక్కడ తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఒక్కసారి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు అదుపు చేయడంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరియు ఈవో గారు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారన్నటువంటి విషయాన్ని టీవీల ద్వారా చూస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆనంద నిలయంలో అపరాధం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మేము పదే చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు ఈ పాలక మండలి. ఇలాంటి దురదృష్టమైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. ఇంకా ముందు కూడా చాలా చూసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. ఆనంద నిలయంలో జరుగుతున్నటువంటి అపరాధాన్ని రాష్ట్రానికి మంచిది కాదు, అది అరిష్టమని చెప్తున్నాం. అయినా కూడా మీరు సంకరజాతి గోవు నుండి వచ్చినటువంటి నెయ్యిని స్వామికి సమర్పిస్తున్నారు. మీ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఈ ఒక దుర్మరణాలని వెంటనే మీరు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈరోజు శ్రీవారి భక్తులు చనిపోయారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించుకున్నటువంటి అవకాశం ఉంది. చనిపోయినటువంటి శ్రీవారి భక్తులని అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. స్వామివారి సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతూ ప్రతి జిల్లాలలో కూడా టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. దీన్ని మీరు సెంట్రలైజ్డ్గా చేసి జిల్లాల వారీగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు జారీ చేసినట్టయితే ఇంత తొక్కిసలాట ఉండదు. పోలీసు వ్యవస్థ ప్రతి జిల్లాకు ఉంది కాబట్టి కంట్రోల్ చేసేటువంటి ఒక సంఖ్య చెప్పుకోదలిగినటువంటి ఆ అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఎండోమెంట్స్ అధికారులు, తిరుమల తిరుపతి అధికారులు కలిసి టీటీడీ నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో ఏ జిల్లాలకి ఆ జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టోకన్లు జారీ చేయండి. ఇక్కడ మాత్రం టోకన్లు జారీ చేస్తే ఇది ఇమీడియట్గా స్టాప్ చేసి
జిల్లాలలోకి కాక మీరు ఈ పని చేసినట్టు అయితే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి నేను చెప్పినటువంటిది చేసినట్టు అయితే మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నా. రైట్. శివకుమార్ గారు చెప్పినట్లు నిజంగా ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఆయన అభిప్రాయంగా మనం చూసాం. ఇదే ఘటనకు సంబంధించి మరికొంతమంది మాట్లాడారు, వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. చొల్లంగి సత్యగిరి ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు చొల్లంగి సత్యగిరి, మాది ధవళేశ్వరం తూర్పుగోదావరి జిల్లా. నేను ఫిజియోథెరపీ వైద్య నిపుణుడిని. మరి నిన్న రాత్రి తిరుపతి వైకుంఠ దర్శనం క్యూ లైన్లో నుంచుని భక్తులు తమ ప్రాణాలను గాలి వదిలేయడం జరిగింది. మరి కొంతమంది క్షతగాత్రులు అయ్యారు. మరి ఈ దుర్ఘటనకి ప్రముఖంగా బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి సుపుత్రుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎటువంటి అనుభవం లేని ఒక మీడియా అధినేత, గతంలో వీరికి కొమ్ము కాసిన మీడియా అధినేత బిఏ నాయుడు గారికి ఈ పదవిని కట్టబెట్టడం వల్లే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయని చెప్పేసి యావత్ హిందూ లోకం ప్రజలందరూ కూడా ఈ దుర్ఘటనపై చింతిస్తున్నారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన తెలుగు ప్రజలకి, హిందూ లోకానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని డెవలప్ చేయవలసింది పోయి మసకపరచడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించుకుని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక ఘటన అయితే జరిగింది, బాధాకరమే. అది కూటమి ప్రభుత్వంపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటివి జరగకుండా ఉండడానికి భవిష్యత్ కాలంలో ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనం టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి సంబంధించి మామూలుగానే వారాంతపు రోజుల్లో, అంటే శనివారం ఆదివారం ఈ 2 రోజుల్లో ఏ రకమైనటువంటి ఫ్లోటింగ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అలాగే సెలవు దినాల్లో అయితే మరీ ఎక్కువ. మరొక ముఖ్యమైనటువంటి పర్వదినాలు వచ్చేటువంటి సందర్భంలో ముందు 4 రోజులు చాలా హెవీ క్రౌడ్ అనేది ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది, టీటీడీ పాలక మండలి అక్కడ ఉన్నటువంటి అధికారులపై కూడా చాలా వరకు ఉంది. దీనికి సంబంధించి మరి ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది వారికి తెలియాలి. ఇదే ఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నాయకులు పోతిన మహేష్ ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏనాడు ఏ కోశాన తిరుమలలో ఇటువంటి ఘటన జరిగినటువంటి సందర్భం లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భక్తుల భద్రతని గాలి కుదిలేసి కేవలం చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారి తాలూకా బంధువులకి, మిత్రులకి, వారి తాలూకా వాళ్ళకి మరి టికెట్లు కేటాయించుకునే దాని మీద దృష్టి సారించి చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువై భక్తుల భద్రతని గాలి కుదిలేసినటువంటి వైనంలోనే నిన్న జరిగినటువంటి ఘటన. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. మరి మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైనటువంటి వారందరికీ కూడా మంచి వైద్యం అందించాలని, వారు వేగంగా కోలుకునేలాగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని, కేవలం ఎక్స్గ్రేషియా ప్రకటించి గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేతులు దులుపుకోకుండా ఈ ఘటనకి బాధ్యులైనటువంటి ఉన్నత స్థాయి అధికారుల మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికే స్పందించారు. మరి క్షతగాత్రులకి ప్రభుత్వం మంచి వైద్యం అందించాలని, అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకి వారి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని కూడా వారు మాట్లాడారు. మరి ఇక్కడ భక్తుల భద్రతని గాలి కొదిలేసిందే కాకుండా బాధ్యత రాహిత్యంగా చైర్మన్ గారు కూడా మాట్లాడడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. మీరు బాధ్యతగా మాట్లాడాలి.
భక్తుల పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి మీరు ఈ ఘటన జరుగుతుందని మాకు ముందే తెలుసు అని మీరు మాట్లాడారు. మరి ఘటన ముందే జరిగినప్పుడు మీరు భద్రతాపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవాలా? అంటే ఈ ఘటనకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది, టీటీడీ అధికారులదేనా? ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటి మీకు? ఈ ఘటనకి పూర్తి నైతిక బాధ్యత వహించి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు తక్షణంగా రాజీనామా చేయాలి. మీరు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు? మీరు విఐపీలకో సిఫార్సు లేఖలకో ఉన్నటువంటి ప్రాధాన్యత సామాన్య భక్తుల రక్షణకి ఏరా మీరు? ఈ అంశం మీద ప్రజలకు మీరు వివరణ ఇచ్చి తీరాలి. ఈ ఘటన మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. గతంలోనే చెప్పాం, కల్తీ లడ్డు వ్యవహారంలో తిరుమలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. కలియుగ వెంకన్న ద్వైవం వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలు ఆడొద్దని చెప్పాం. కానీ తిరుమలని రాజకీయ ప్రచారాస్త్రం చేసుకొని జగన్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. మీరు జగన్ గారి కన్నా మంచి పేరు తెచ్చుకోవాలంటే జగన్ గారి కన్నా మినగా సంక్షేమం చేయండి, జగన్ గారి కన్నా మినగా అభివృద్ధి చేయండి. అంతేగాని మీ చేతకాని తనాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవ్వరూ కూడా ఉపేక్షించరని ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ ఘటనకి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిది, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ది, పాలక మండలిది, ఈఓ గారిది, అడిషనల్ ఈఓ గారిదే. అదేవిధంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి వలన కూడా ఇది జరిగిందని చెప్తున్నారు. అలా మాట్లాడడం అనేది పూర్తి బాధ్యత రాహిత్యం. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఒకటే తెలియజేస్తాను, వైసీపీ నాయకుల మీద, అధికారుల మీద అక్రమంగా ఇష్టానుసారంగా కేసులు పెట్టడం మీద ఉన్నటువంటి దృష్టి, భక్తులకి మీరు సౌకర్యాలు, భద్రత మీద మీకు దృష్టి లేకపోవడం నిజంగా చాలా విచారించదగ్గ విషయం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఘటనకి ఎవరైతే బాధ్యతలో వహిస్తారో వాళ్ళందరినీ కూడా, ఉన్నత స్థాయి అధికారులందరినీ కూడా బాధ్యులను చేసి మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ ఘటనని పక్కదారి పట్టించినట్టే. అదేవిధంగా తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కూడా ఇంత పెద్ద ఘటన జరిగినా ఆయన కూడా ఎక్కడ కనబడట్లా. కాబట్టి ఆయన కూడా ఈ ఘటనలో బాధ్యుడని మేమైతే తెలియజేస్తాం. అలాగే బీసీవై పార్టీకి సంబంధించి నాగార్జున ఆయన కూడా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ అన్ని పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ దుర్ఘటనకు బాధ్యులుగా కూటమిపై నెడుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. నాగార్జున ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తిరుపతిలో దాదాపుగా చరిత్రలో లేనటువంటి, అంటే మెట్ల మార్గాన చిరతపులి పాపం లాక్కెళ్ళిపోయిందని విన్నాం, అది కూడా బాధాకర సంఘటనే. కానీ క్యూ లైన్లో మొట్టమొదటిసారి అధికారుల వైఫల్యం ఎంతలా కనబడుతుందంటే, అంత ఒత్తిడి ఉన్నప్పుడు మిమ్మల్ని లోపలికి ఎవరైనా చేయమన్నారు. ఈ రోజున దీనికి అంటే ఎవరైతే కనుక మృతులు ఉన్నారో ఆ మృతులకు గల కారణం పక్కా ఈఓ శ్యామలరావు ఐఏఎస్ గారు. ఆయన ఈ రోజున తిరుమల తిరుపతిలో ఒక సీఎం తర్వాత సీఎంలా వ్యవహరిస్తున్నాడు. ఎవరికి ఫోన్లకు దొరకడు, మనుషులకు కనపడ్డు, వచ్చిన భక్తులను పట్టించుకోడు. దానికి కారణమే ఈ రోజున తిరుపతి మృతుల ఘటన. ఈ రోజున ఎవరైనా తిరుపతి దేనికి వస్తారు? స్వామివారిని దర్శించుకుందాం, పాపపుణ్యాలు ఉంటే పోతాయి అని చెప్పని మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్ని ఈ రోజున మీరు చంపేశారంటే ఈ పాపం ఎవరిది? ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎన్నడూ లేని ఘటనలు ఈ రోజున మీరు చూపిస్తూ ఉన్నారు. అర్జెంటుగా ఈఓ శ్యామలరావుని సస్పెండ్ చేయాలి, అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలి, పోలీసు వారిని సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా మరలా ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే అక్కడ క్యూ లైన్లో ఉన్న కౌంటర్లను కూడా మీరు ఇంకా పెంచాలి. వచ్చిన భక్తులను అంటే ఒక విఐపీ లెటర్ తీసుకెళ్తే అతను రూమ్ ఇచ్చి స్పెషల్ దర్శనాలు పంపిస్తూ ఉంటాం. అది కాదు ఈ రోజున ప్రభుత్వం చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు, మీకు కనుక ప్రజలపైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే
మీరు విఐపి లెటర్లు ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి మీకు ఓటేశాడు కాబట్టి మీకు అత్యధిక మెజారిటీలు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో మీకు జనాలు ఇచ్చారు కాబట్టి మీరు ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరిని విఐపీలా చూడాలని, ప్రతి ఒక్కరికి దేవుడి దర్శనం దగ్గరగా కల్పించాలని, మీకు అదే పుణ్యం అని కూడా నేను ఈరోజున మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజున 25 లక్షలు ఇచ్చి మీరు సరిపెట్టుకుందాం అనుకుంటున్నారు. మీరు 25 లక్షలు కాదు, ₹1 కోటి ఇచ్చినా కానీ మీరు ఈరోజు నా పాపం మూటగట్టుకోలేరు. ఎందుకంటే ₹1 కోటి మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా టీటీడీలో కానీ వేరే చోట ఎక్కడన్నా కానీ వారు స్థానికంగా ఉన్న చోట ఉద్యోగ కల్పన ఇవ్వాలని కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈరోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ 25 లక్షలు ఇచ్చి దులుపుకుంటే కనుక దీనిపైన అవసరమైతే మేము ధర్నాకు కూడా తిరుగుతాం. ఎందుకంటే పవిత్రమైన గుడిలో మీరు ఈ విధంగా నలుగురిని చంపేశారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఈ రోజున మేము చెప్తా ఉన్నాం. మీరు కనుక ఇప్పటి నుంచైనా కానీ సిస్టమ్ మార్చకపోతే కనుక తిరుపతిలో మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అల్లు అర్జున్ది ఘటనపై చాలా సీరియస్గా అల్లు అర్జున్ తప్పు పెట్టారు. ఇప్పుడు ఈ ఘటనపై మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? అంటే ఒక హీరో గారు వస్తే తొక్కిసలాట జరిగితే అతనికి సంబంధం లేకపోయినా ఈ రోజున అల్లు అర్జున్ 30 తిప్పలు పెడుతున్నారు. మరి ఈ రోజున ఇది కూడా తోపులాటే. ఆ సంఘటన ఈ సంఘటన కరెక్ట్గా చూస్తే కనుక రెండు కూడా వ్యవహార శైలి కరెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే అల్లు అర్జున్కి ఒక న్యాయం, ఈ రోజున ఈ టీటీడీలు ఎవరైతే ఉన్నారో కనుక వాళ్ళకి ఒక న్యాయం చేయకూడదు. ఎందుకంటే శ్యామలరావు అనే మనిషి నేను చంద్రబాబును మనిషి అని చెప్పి బ్యాట్ చేసుకుని తిరిగి మరి అక్కడ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ నలుగురు మృతులకి శ్యామలరావును సస్పెండ్ చేయాలి. శ్యామలరావు పైన ఎందుకంటే టీటీడీ ఈఓ పూర్తిగా బాధ్యత వహించేది శ్యామలరావు కాబట్టి ఆ శ్యామలరావు సస్పెండ్ చేయడమే కాకుండా అతన్ని జైలుకు కూడా పంపించాలి. వీళ్ళపైన అంటే వీరు ఎవరైతే కనుక చనిపోయారో ఆ సెక్షన్లన్నీ కూడా శ్యామలరావు పైన కట్టాలని చెప్పని, అది కాకుండా అక్కడ పోలీసులు ఎవరైతే కనుక వ్యవహరించారో వాళ్ళందరిపైన కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ పైన కూడా మీరు కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. చేతులు కాలక ఆకులు పట్టుకున్నాం అన్న చందంగా ఉంది. అంటే ఎవరైనా సరే అంతే, ఈ ప్రభుత్వం లేదు ఆ ప్రభుత్వం లేదు, ఎవరైనా సరే వారి యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి కప్పుపుచ్చుకోవడానికో లేకపోతే ఎస్కేపింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి క్రమంలో టీటీడీ చైర్మన్ ఆయన కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం కదా. చేసేదంతా కూడా అయిపోలే కదా, ఇంక ఎవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్ర ఏమి ఉండవండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ.
అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు, తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది. వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి. పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ, అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం, ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదండి పరిస్థితి. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత తప్పు జరిగింది, ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా చూడటానికి మేము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పాలి. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకనంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆలయం కాదది, ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను ఖండాలకు మనం చూస్తూనే ఉన్నాం, ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకుందో అనేది. మరి అటువంటి హిస్టారికల్ ప్లేసెస్లో, పుణ్యక్షేత్రాల్లో ఈ రకమైనటువంటి ఘటనలు జరిగితే ఎంత బ్యాడ్ అనేది ఒక్కసారి పాలకులు, అధికారులు ఆలోచించాలి. ఏదో మనం చేసాం చూసాం అనేది కాకుండా, ఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఓదార్పు యాత్రలు చేస్తారు, అనేక రకాలుగా మాటలు చెబుతూనే ఉంటారు, సానుభూతి ప్రకటిస్తారు. అది కాదు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఘటన జరగటానికి గల కారణాలు ఏంటి అనేది ఒక సూక్ష్మంగా ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వం తరపున ఒక భరోసా ఇవ్వాలి. మొత్తానికైతే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా ఛానల్ నెంబర్ 1 న్యూస్ నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఈ యొక్క పాలకులు కానీ అలాగే అధికారులను వేడుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా ఉదాసీన వైఖరి అనేది ప్రదర్శించవద్దు. దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటము ఆడొద్దు. ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.